ఈ వార్తలను సమర్పిస్తున్నవారు రెడ్ సన్ టైలర్స్, రాజేశ్వరి థియేటర్ ఎదురుగా రోడ్ నందు, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం మల్లిబాబు. సెల్ నంబర్స్ 9951785357 and 9542876719. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్యవైశ్య సంఘాలు, అనుబంధ సంఘాలు, వివిధ పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు, ఘన నివాళులు అర్పించిన నాయకులు, కార్యకర్తలు, సంఘాల ప్రతినిధులు. జంగారెడ్డిగూడెంలో రాజుల కాలనీ నందు వెంచేసి ఉన్న వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన సిటీ డిజిటల్ నెట్వర్క్ సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా. పాల్గొన్న టీడీపీ నాయకులు. దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్స్ పంపిణీ చేయనున్నామని ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు. తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడులో ఉచిత కుట్టు మిషన్స్ పంపిణీ చేసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. అహింస, శాంతియుత మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలంటూ ర్యాలీ చేసిన ది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ప్రతినిధులు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను వాడవాడలా ఘనంగా నిర్వహించారు. పలు చోట్ల ఉన్న మహాత్ముని విగ్రహాలకు పూలదండలు వేశారు. వివిధ పార్టీల నాయకులు, ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహాల వద్ద వేడుకలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో బుట్టాయిగూడెం మెయిన్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ పూలదండలు వేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు, మాజీ సర్పంచ్ మండవల్లి విజయసారథి, మహంకాళి రామ్మోహన్ రావు, డాక్టర్ ఏలూరి ఫణికుమార్, పసుమర్తి సాయి కుమార్, సేమకుర్తి శ్రీనివాసరావు, కోలాటి నాగేశ్వరరావు, ప్రగళ్లపాటి కాశీ, వాసవి సాయి నగేష్, చిన్ని సాయి కుమార్, తడికమల దుర్గారావు, ఓలేటి కృష్ణ పాల్గొన్నారు. ప్రగళ్లపాటి కాశీ, వాసవి సాయి నగేష్, చిన్ని సాయి కుమార్, తడికమల దుర్గారావు, ఓలేటి కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్ని రామ సత్యనారాయణతో సిటీ న్యూస్ తో పలువురు మాట్లాడారు. మన జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పూలమాలను వేయడం జరిగింది. వారి జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మహాత్మా గాంధీ గారి గురించి మనందరికీ తెలిసిన విషయమే. అయితే స్వాతంత్రోద్యమంలో పాల్గొని భక్తి వదల విక్రమార్కుల్లాగా ఒక్క నెత్తురు పొత్తు కూడా చిందించకుండా మనకు స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు. అలాగే సాగుంచి భోజనాలు కూడా వారి ఆధ్వర్యంలోనే జరిగింది. ఆ రోజున వారికి కావాలంటే ఏ పదవైనా వచ్చేది, రాష్ట్రపతి అవనివ్వండి, ప్రధానమంత్రి అవనివ్వండి. మరి వారు తీసుకోకుండా ఇతరులకి ఇచ్చారు. అంటే వారి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి మనం. ఎందుకు చెప్తున్నారంటే ఈ మధ్యన కొందరు వ్యక్తులు కావాలని గాంధీ గారిని విమర్శలు చేస్తున్నారు. తప్పుడు నిర్ణయాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అలాగే చేశారు, ఇలాగే చేశారు, ఆడ సపోర్ట్గా ఉన్నారనే మాటలు ఈ మధ్యన వాట్సాప్లో, పేపర్లో పెడుతున్నారు. దారుణమైన విషయం. ప్రపంచమంతా గుర్తించిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు. వారిని విమర్శించడానికి ఏ ఒక్క వ్యక్తి కూడా గడిపాలని చెప్పి మనవి చేస్తున్నారు. వారు లేనప్పుడు అంతకుముందు కూడా ఉద్యమం చేశారు. అప్పుడు ఎలా జరిగింది, గాంధీ గారు వచ్చిన తర్వాత ఉద్యమం ఎలా జరిగింది అని మనం ఆలోచించుకోవాలి. ఈ రోజున జరుగుతున్న ఉద్యమాలు చూడడం ఎలా గుర్తులేదు. ఉద్యమాలు ఏమేమి జరుగుతున్నాయి, ఉద్యమం చేసేవారంటే శాంతియుతంగా చేయాలి. మహాత్మా గాంధీ గారు అవనంటే పొట్టిశ్రీరాములు గారు అవనం. మరి అలా చేయాలి. కానీ మరి ఏదో మేము చేసామని చెప్పుకుంటాకి రైలు బదులు కొట్టడం, కార్లు బదులు కొట్టడం, డ్యూటీలు చేయటం, అహింస చేయటం. ఇదే అహింసో పరమో ధర్మ అన్నారు పెద్దలు. అందరూ కూడా మహాత్మా గాంధీ గారు అడుగుదాడులో రావాలని చెప్పి నేను మనం చేసుకుంటున్నాను. అదేవిధంగా జంగారెడ్డిగూడెం వాస్పు క్లబ్ గోల్డ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలదండలు వేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ హాజరయ్యారు. అలాగే రీజనల్ చైర్మన్ చిన్ని సాయి కుమార్ అధ్యక్షతన వాస్వి క్లబ్ గోల్డ్ ప్రెసిడెంట్ వందనపు మనోజ్ కుమార్, క్లబ్ సీనియర్ సభ్యులు గుడిమెట్ల యుగంధర్, ఏలూరి ఫణికుమార్, పసుమర్తి సాయి కుమార్, ఓలేటి కృష్ణకుమార్, ప్రగళ్లపాటి కాశీ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో మాట్లాడారు.
ఈరోజు అక్టోబర్ 2ని పురస్కరించుకుని వాసవి క్లబ్ గోల్డ్ తరఫున గాంధీ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఇవాళ ప్రత్యేకంగా లాల్ బహదూర్ శాస్త్రికి కూడా జన్మదిన కార్యక్రమం, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే నివాళులు అర్పించడం జరిగింది. ఈ తరఫు వాసవి క్లబ్ గోల్డ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, వచ్చిన వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మాతాకి జై, జై వాసవి మాతాకి జై, వాసవి మాతాకి జై. అదేవిధంగా జంగారెడ్డిగూడెం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జయంతిని నిర్వహించారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో బుధవారం గాంధీ జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ అధ్యక్షతన మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలదండలు వేశారు. తెలుగుదేశం నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రావూరి కృష్ణ మాట్లాడుతూ సత్యం అహింసనే అస్త్రాలుగా చేసుకుని దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన మహానీయుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, పెనుమతి రామ్ కుమార్, పరిమి సత్తిపండు, నమ్మూరి రామచంద్రరాజు, బొబ్బర రాజ్పాల్ కుమార్, రాజాని సత్యనారాయణ, చిట్రోజు తాతాజీ, చేను ప్రసాద్, షేక్ యాకూబ్, గొల్లపూడి శ్రీదేవి, కోటగిరి ప్రమీల, శీలం గోపి, కన్నా శ్రీదేవి, నాయుడు శ్రీనివాస్, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఈరోజు 159వ గాంధీ జయంతి సందర్భంగా మరి జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ కార్యాలయంలో ఈరోజు ఆయన యొక్క జయంతి వేడుకలు చేసుకోవడం జరుగుతుంది. మరి ఈయన గాంధీ గారు ఎంతో ప్రాణత్యాగం కూడా చేసి ఆయన యొక్క బ్రిటిష్ వారిని తరిమి కొడటంలో ఎంతో త్యాగం చేసినటువంటి వ్యక్తి అయినా మరి ఆయన ఈ రోజున మనకు లేకపోవడం కూడా మన దురదృష్టకరం. మరి అలాంటి వ్యక్తి మళ్ళీ జన్మించాలని చెప్పి కోరుకుంటూ మరి బ్రిటిష్ వారిని సరిపోవడం ప్రాణం కూడా ఇదైనటువంటి వ్యక్తి మన మహాత్మా గాంధీ గారు. మరి ఆయన ఒక జయంతి వేడుకలు ఇవాళ జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ కార్యాలయంలో చేసుకుంటాం మన అందరూ అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ సెలవు. పార్టీ కార్యాలయంలో మహాత్మా జాతిపిత గాంధీ గారి 155వ జయంతి కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఈ కార్యక్రమానికి పట్టణ ప్రముఖులందరూ వచ్చి ఆయనకి ఘన నివాళులు అర్పించారు. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు జన్మదిన శుభాకాంక్షలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశాం. అందరికీ కూడా ఈ జన్మదిన శుభాకాంక్షల్లో పాల్గొన్నందుకు పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ అభినందన తెలియజేస్తున్నాం. జోహార్ మహాత్మా గాంధీ, జోహార్ మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ 155వ జయంతి జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన చూపించిన మార్గంలో నడవాలని, అందరూ నడవాలని, అహింసనే ఎన్నుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే దేశ 2వ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదిన వేడుకలు కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధీశ్వరి దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చక పురోహితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం పురంధీశ్వరితో కలిసి గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, కొవ్వూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జవహర్ స్వచ్ఛతా సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద డ్వాక్రా మహిళలకు చెక్కును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. 232 చాలా సంతోషం. గాంధీ జయంతిని పురస్కరించుకుని మహిళా సాధికారతకి సంబంధించినటువంటి ఒక చక్కటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం నాకు స్థానిక ఎమ్మెల్యే సోదరులు వెంకటరాజు గారు, పెద్దలు సువన్ రాజు గారు, జవహర్ గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్లు, మండల అధ్యక్షులు ప్రతి ఒక్కరూ కూడా అందించినటువంటి సందర్భంలో వారందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహాత్మా గాంధీ గారు గట్టిగా విశ్వసించినటువంటి విషయం మహిళా సాధికారత. ఎప్పుడైతే మహిళ స్వేచ్ఛగా అర్ధరాత్రి కూడా దేశంలో తిరగగలుగుతుందో అప్పుడే నిజమైన స్వాతంత్రం అని చెప్పి వారు చెప్పినటువంటి సందర్భంలో ఆ నమ్మకానికి అనుగుణంగా వారు ఏదైతే విశ్వాసాన్ని వెలుపుచ్చారో దానికి అనుగుణంగా ఇవాళ ఈ మహిళలకి సంబంధించినటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేశారు మహాత్మా గాంధీ గారు. గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు అని చెప్పి వారు చెప్పినటువంటి సందర్భంలో ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో
లింగపాలెం మండలం ధర్మాజిగూడెం గ్రామంలో జాతిపిత మహాత్మా గాంధీ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పాల్గొన్నారు. మహాత్మునికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ పరిశుభ్రత ఎక్కడుందో అక్కడ దైవం ఉంటుందన్న గాంధీజీ బాటలో అడుగులేద్దామని, మన పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకుందామని, భావితరాలకు నూతన భారత్ అందిద్దామని, ఇదే మనం గాంధీజీకి ఇచ్చే నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గరిమల్ల చలపతిరావు, పాతూరి శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ కొత్తూరి మౌనిక, ఎంపీడీఓ శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా సంతోషంగా తీసుకుంటున్నారు. 99% మొదటి రోజున ఫినిష్ అయిపోతా ఉంది. గత ప్రభుత్వంలో చూస్తే 5 రోజులు 10 రోజులు చేసేవాళ్ళు. మరి ఒక సమర్థత పాలన ఎలా ఉండాలనేది మరి చంద్రబాబు నాయుడు చూపించారు. మొదటి రోజులోనే 99% పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎవరైతే జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్యుతరామయ్య ఆధ్వర్యంలో బొట్టాయిగూడెం రోడ్ రామాలయం వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, ఎంపీపీ కొద్మ జ్యోతి, వైఎస్సీపీ నాయకులు మండవల్లి సోంబాబు, కాసరి తులసిరెడ్డి, వైస్ చైర్మన్లు కంచర్ల వాసవి, ముప్పిడి వీరాంజనేయులు, షేక్ అక్బర్, ముప్పిడి శ్రీను, కంచర్ల విష్ణు, కౌన్సిలర్లు ఉగ్గం దుర్గాప్రసాద్, నేకూరి కిషోర్, ఎల్వీఆర్, నేట్రు సుబ్బలక్ష్మి, తడికమల్ల మురళి, మండల అధ్యక్షులు వామశెట్టి హరిబాబు, మాజీ జేసీఎస్ కన్వీనర్ గురజాల పార్థసారథి, వైసీపీ నాయకులు బత్తిన చిన్న, జెట్టి ఆదిత్య, చిప్పాడ వెంకన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ప్రాణ త్యాగాలకు కూడా వెనకాడకుండా త్యాగం చేసి గ్రామ స్వరాజ్యం కోసం పోరాడిన మహానీయుడు మహాత్మా గాంధీ అని అన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ స్వరాజ్యాన్ని ఆచరించారని, దానిలో భాగంగానే సచివాలయం, వాలంటరీ వ్యవస్థను తీసుకువచ్చి ప్రతి మారుమూల గ్రామాలకు కూడా ప్రభుత్వ పథకాలు, ప్రజల యొక్క సమస్యలు అడిగి తెలుసుకున్నారని అన్నారు. ఇక్కడికి వచ్చిన మన వైఎస్ఆర్ పార్టీ పెద్దలందరికీ నా నమస్కారం. గాంధీ జయంతి గారి జయంతి ఇవాళ పూలమాలలు వేసి గరణవారిలో నిర్మించుకున్నాము. ఆయన అడుగుజాడల్లో ఆయన చేసిన పనులు ప్రతి ఒక్కరూ మర్చిపోకూడదని కోరుకుంటున్నాం. ఈ రోజున జంగారెడ్డిగూడెంలో మరి గాంధీ గారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మనం సాధించుకున్నటువంటి యొక్క స్వాతంత్రం మరి ఎంతోమంది ప్రాణత్యాగంతో సాధించుకునేటువంటి పరిస్థితి ఉంది. మరి అందులో ముఖ్య భూమిక పోషించినటువంటి మహాత్మా గాంధీ గారు అహింస పరమధర్మ అనేటటువంటి ఒక నినాదంతో ఎటువంటి హింస లేకుండా శాంతియుతంగా పోరాడి మరి ఈ రోజున మనం అనుభవిస్తున్నటువంటి స్వాతంత్ర ఫలాలను సాధించడంలో కీలక భూమిక పోషించినటువంటి వారికి మరి ఈ రోజున ఇక్కడ మనం ఘనంగా నివాళులు అర్పించడం మరి ఎంతో ఆనందదాయకం. వారు చూపించినటువంటి బాటలోనే ప్రతి ఒక్కళ్ళు కూడా పయనించి దేశానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పిన ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు మహాత్ముని ఆశయాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా భారతదేశాన్ని ముందుకు నడిపించిన గాంధీజీ గొప్ప ఆదర్శాలు, అహింస, సత్యం, సమానత్వం వంటి విలువలను గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ప్రస్తుత పాలనలో ఉన్న భారతీయ జనతా పార్టీ మతాన్ని రాజకీయం చేస్తూ తమ వైఫల్యాలను ప్రజల దృష్టికి తెరపైకి రాకుండా చేస్తున్న కుట్రలపై ధ్వజమెత్తారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజలను తప్పుదారి పట్టించడం ద్వారా బీజేపీ తన పరాజయాలను కప్పిపుచ్చుకోవడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి దేశంలో జరుగుతున్న పరిపాలనకు చింతిస్తూ విడతి పత్రాన్ని అందజేశారు. మహాత్ముని ఆశయాలు, ఆలోచనలు భారతదేశానికి మార్గదర్శకాలు కావాలని అన్నారు. దేశాన్ని తిరిగి గాంధీజీ కలలు కలిగిన సమానత్వం, సత్యం, సద్భావనతో కూడిన సమాజంగా తీర్చిదిద్దడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దాల ప్రసాద్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లి రామసూరిరెడ్డి, ఏలూరు జిల్లా లీగల్ సెల్ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ కొప్పుల బాలకృష్ణ, తాటి నాగరాజు, ఏ గంగాధర్ రాజు, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు అక్టోబర్ 2వ తారీఖు మనందరి ప్రీతమ బాపూజీ గారి జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు అందరూ కలిసి ఆయన జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం
జరిగింది. దీంతో పాటుగా మరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు దేశంలో జరుగుతున్నటువంటి విద్వేష పాలన పట్ల గాంధీ గారికి వినత పత్రం అందించడం జరిగింది. ఈరోజు దేశంలో చూసుకున్నట్లయితే ప్రజల పట్ల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ దేశ సంపదను మరి కొంతమంది వ్యాపారవేత్తలకు నరేంద్ర మోడీ గారు ఏ విధంగా దోచిపెడుతున్నారో చూస్తూ ఉన్నాం. ఈ విషయం నుంచి ప్రజల్ని డైవర్ట్ చేసేందుకు, వారి ఆలోచనల్ని వేరే వైపు తిప్పేందుకు మతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ వాళ్ళ పబ్బం గడుపుకున్న విధానాన్ని మనందరం గమనించాలి. వీటన్నిటిపైన బీజేపీ అనుసరిస్తున్నటువంటి జాతి వ్యతిరేక విధానాలపైన, గాంధీ గారి కలలుగన్న స్వరాజ్యానికి వ్యతిరేక విధానాలపైన మరి గాంధీ గారికి ఒక నివేదిక ఇచ్చి తద్వారా ప్రజలకి మా భావజాలం ఏంటి, మా ఆలోచనలు ఏంటి అనేది ఈ కార్యక్రమం ద్వారా తెలపడం జరిగింది. అదేవిధంగా గాంధీ గారి అడుగుజాడలో నడుస్తూ, ఆయన భావజాలం అనుసరిస్తూ, ఆయన సూచించిన అహింస సత్యమే మా మార్గమని, ఆ మార్గంలోనే మరోసారి కాంగ్రెస్ పార్టీని దేశంలో అధికారంలో తీసుకొస్తాకి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సిద్ధంగా ఉన్నాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు గాంధీ గారి జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం ఈ బుట్టాయిడం రోడ్లో ఉన్న విగ్రహం దగ్గర మరి గాంధీ జయంతి జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలందరూ. మరి ఈ సందర్భంగా చెప్పాలంటే మరొకసారి దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మరి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా బాగుంటుందని, మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో నిత్యావసర వస్తువులు కానివ్వండి, గ్యాసు పెట్రోల్ ధరలే కానివ్వండి, మరి ఈ 10 సంవత్సరాల్లో మనం ఎంత దారుణంగా పెరిగిపోయినాయో మీరు అన్ని ప్రజలందరూ అర్థం చేసుకుని మరొకసారి కాంగ్రెస్కి పట్టం కట్టాలని, మళ్ళీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని ప్రజలందరిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సీఎం క్యాంప్ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీజీకి మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలదండలు వేశారు. వారి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో రాజుల కాలనీ నందు వెంచేసి ఉన్న వరసిద్ధి గణపతి ఆలయం వద్ద బుధవారం సందర్భంగా అన్నదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిటీ డిజిటల్ నెట్వర్క్ సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా అన్నదాతలు ప్రారంభించారు. భారీ స్థాయిలో భక్తులు పాల్గొన్నారు. తొలుత గ్రీన్లాండ్ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు జుజ్జూరి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, కోశాధికారి కొండ్రెడ్డి కిషోర్, కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, సీనియర్ నాయకులు బొబ్బర రాజ్పాల్ కుమార్, రాజాన సత్యనారాయణ, పరిమి సత్యనారాయణ, చిట్రోజు తాతాజీ, పెన్మర్తి రామ్కుమార్, పొదులి ఫణికుమార్, షేక్ యాకూబ్ పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు. అన్నదాతలను పలువురు కొనియాడారు. జై వరసిద్ధి వెంకటేశ్వర స్వామికి, 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 జై వరసిద్ధి వెంకటేశ్వర జై గణేశాయ నమః. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. టైలరింగ్ రంగంలో విశేష అనుభవం కలిగిన ఎం మల్లిబాబు గారిచే నూతనంగా ప్రారంభించబడిన రెడ్ సన్ టైలర్స్ నందు మోనా, షీలా, జుకి, ట్రిపికల్, జోజే, జిగ్జాగ్, ఓవర్లాక్ మొదలగు కుట్టు మిషన్లు మరియు అన్ని రకాల మోనో మోటార్స్, జాగ్ మోటార్స్, జాగ్ స్టెబిలైజర్స్ వంటివి మా వద్ద సరసమైన ధరలకు లభించును. అన్ని రకాల టైలరింగ్ మెటీరియల్ అమ్మబడును. బటన్స్ వేయబడును. పాత మిషన్లు కొనబడును, అమ్మబడును. విచ్చేయండి.
రెడ్సన్ టైలర్స్, రాజేశ్వరి థియేటర్ ఎదురుగా రోడ్ నందు, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం మల్లిబాబు. సెల్ నంబర్స్ 9951785357 and 9542876719. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంకు చెందిన కొల్లేపర కృష్ణారావు తనయులు కొల్లేపర నారాయణ, కొల్లేపర ఆనందులు నిరుపేద మహిళకు 25 కేజీల బియ్యం, నిత్యావసరాలతో పాటు చీరను బహుకరించారు. కృష్ణారావు సతీమణి ధనలక్ష్మి జ్ఞాపకార్థం ఆమెకు నిత్యావసరాలను అందజేశారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా నిరుపేద మహిళకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. మా అమ్మగారు కొల్లేపర ధనలక్ష్మి గారి జ్ఞాపకార్థం ఒక నిరుపేద మహిళకు వారికి నిత్యావసర సరుకులు మరియు బట్టలు, కూరగాయలు అందజేయడం జరిగింది. ఇదే రకంగా మా అమ్మగారి కోరిక మేరకు నిరుపేదలకి మనకు తోచినంత సహాయం చేయాలని ఎప్పుడూ కోరుకునేవారు. అదే రకంగా మాకున్నంతలో ప్రతి ఒక్క సేవా కార్యక్రమంలో మేము పాల్గొంటున్నాము. అందరూ కూడా పుట్టినరోజులకి ఎవరన్నా జ్ఞాపకార్థం కూడా అందరికీ ఇదే రకంగా చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఒక నిరుపేద మహిళకు మా కొల్లేపర కృష్ణారావు గారు అండ్ సన్స్ తరఫున ఈరోజు గత 4 సంవత్సరాలు బట్టి కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక సేవా కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాము. ఇదే రకంగా ముందు కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఏలూరు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ కారుమూరి సునీల్ కుమార్ల పుట్టినరోజు వేడుకలను జంగారెడ్డిగూడెంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ మండల వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. పార్టీ కేడార్ కేక్ కట్ చేసి ఒకరికొకరు పంచుకున్నారు. అనంతరం పట్టణంలో 100 పడకల ఆసుపత్రి నందు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైస్ చైర్మన్స్ ముప్పుడి వీరాంజనేయులు, కంచర్ల వాసవిరత్నం, కౌన్సిలర్స్, నాయకులు మండవల్లి విజయసారథి, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు చిటికల అచ్చిరాజు, చిప్పాడ వెంకన్న, గురజాల పార్థసారథి, నేట్రు గణేష్, భావన ఋషి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మీడియాతో మాట్లాడుతూ కారుమూరి కుటుంబం చేసిన సేవలను కొనియాడారు. మాజీ మంత్రులు, మాజీ జడ్పీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు గారు మరియు మన ఏలూరు పార్లమెంటు ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ గారు పుట్టినరోజు పురస్కరించుకుని జంగారెడ్డి పట్టణంలో ఉన్న మండలంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కేక్ కట్ చేసి విధంగా వితరణ చేద్దాం ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్లో పళ్ళు అన్ని పంచడం జరుగుతుంది. వారిద్దరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండి మరింత జరుగుతామని చెప్పి జంగారెడ్డి పట్టణంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లో గౌరవనీయులు కారుమూరి నాగేశ్వరరావు గారు, వారి తనయుడు కారుమూరి సునీల్ గారి జన్మదిన సందర్భంగా మరి పేదలకు అలాగే రోగులకు పాలు అలాగే ఫ్రూట్స్ కూడా బ్రెడ్ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో మరి వారి ఇరువురు కూడా ప్రజాసేవకి అంకితమయ్యి ప్రజలకు సేవలు అందిస్తూ మరి ప్రజల యొక్క మన్నలు పొందుతూ రాబోయే రోజుల్లో మంచి గుర్తింపు తీసుకొచ్చే విధంగా వైఎస్ఆర్ పార్టీకి ఎనలేని కృషి చేస్తూ మరి పార్టీ కేటర్లు కూడా దిశానిర్దేశం చేస్తూ మంచి గౌరవాన్ని అందిస్తున్నటువంటి వారి ఇరువురికి కూడా ఆ భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. జంగారెడ్డిగూడెంలో ది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో శాకాహార జగత్ అహింస పరమ ధర్మ అనే అంశంపై ర్యాలీ చేశారు. గాంధీ జయంతి పురస్కరించుకుని పిరమిడ్ సభ్యులు పాలడుగుల సురేష్, కొలనువాడ శిరీష, కాకి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. శాకాహారంపై శ్రద్ధ చూపించాలని, మాంసాహారం విడనాడాలని, జీవహింస చేయవద్దని తదితర అంశాలను ప్రజలకు అర్థమయ్యేలా నినాదాలు చేస్తూ ప్లకార్డులతో ప్రదర్శన చేశారు. బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ చెప్పిన సారాంశాలను వివరించారు. శ్వాస మీద ధ్యాస, శాకాహారం, అహింసాయుతంగా జీవించాలని సందేశం ఇచ్చారు. శాకాహారాన్ని భుజించండి, శాకాహారం మాంసాహారం, మాంసాహారం ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, శాకాహార జగత్కి జీవ హింస, జీవ హింస అహింస పరమో ధర్మ. శాకాహారాన్ని భుజించండి, మాంసాహారం పాపాహారం, మాంసాహారం పాపాహారం, మాంసాహారం.
జంగారెడ్డిగూడెంలో ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్ద లారీ బోల్తా పడింది. లారీ ఇంజన్ లోంచి డీజిల్ సైతం రహదారిపై పడిపోయింది. లారీ ముందు భాగం స్వల్పంగా ధ్వంసమైంది. పట్టణంలో బుట్టాయిగూడెం రోడ్ నందు ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్ద 4 రోడ్ల జంక్షన్ వద్ద నిత్యం వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. ఆ వైపు వెళ్లాలంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఆ ప్రాంతంలోనే ఎక్కువ శాతం ప్రమాదాలు జరగడానికి కారణాలపై సంబంధిత అధికార యంత్రాంగం పాలకులు ఆలోచన చేయాలని కోరుతున్నారు. 4 రోడ్ల జంక్షన్ లోనే బైపాస్ రహదారికి అటు ఇటు భారీ వాహనాలు నిలుపుదల చేయడంతో బొట్టాయిగూడెం రోడ్డు నుంచి జంగారెడ్డిగూడెం వైపు వచ్చే వాహనదారులకు బైపాస్ లో రాకపోకలు సాగించే వాహనాలు కనిపించని పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొంటున్నారు. జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ తెలిపారు. నవరాత్రుల్లో ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అమ్మవారిని కొలుస్తామని పేర్కొన్నారు. ఓం శ్రీ మాత్రే నమః. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఊరికి ఉత్తరాయణం చేసి ఉన్న 4 మాడవీధులు 49 అడుగులన్న ఏకశిల దివ్యాలయము శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి ఆలయము. ఈ ఆలయంలోని రేపు 13వ తారీఖు కాడి నుంచి కూడా దేవీ నవరాత్రుల కార్యక్రమం అత్యంత వైభవంగా ఆలయ కమిటీ తరఫున ఏర్పాటు చేశాము. ఇదే మా ఆహ్వానంగా భావించి మీరందరూ కూడా ఎక్కువజాము నుంచి వచ్చి అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా ఆలయ కమిటీ తరఫున తెలియజేస్తున్నాము. అలాగే ఈ అమ్మవారికి ఈ 10 రోజులు జరిగే కార్యక్రమాలకే వస్త్రాలంకరణకు కానీ పుష్పాలంకరణకు కానీ ప్రసాద వితరణకు కానీ మీ అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ అమ్మవారి ఆలయానికి సహాయ సహకారాలు ఇవ్వాలని ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము. అలాగే రేపు 13వ తారీఖు ఉదయం ప్రతి సంవత్సరం కూడా నూకాలమ్మ అమ్మవారి ఆలయం నుంచి కూడా దసరా నవరాత్రుల కార్యక్రమానికి గంగానమ్మ అమ్మవారి దగ్గరికి మన గ్రామదేవత అమ్మవారి దగ్గరికి ఈ అమ్మవారి దగ్గర చీరసారి పట్టుకెళ్ళడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే రేపు ఉదయం లక్షవారం ఉదయం 10 గంటలకి ఈ అమ్మవారి ఆలయ ప్రాంగణం నుంచి చీరసారి తీసుకొని గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్తున్నాము. ఇదే మా ఆహ్వానంగా భావించి భక్తులందరూ కూడా రేపు ఉదయం 9:30కి ఆలయ ప్రాంగణానికి వచ్చి అమ్మవారి ఈ కార్యక్రమాలనే జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. జై నూకాలమ్మ తల్లి, జై జై గంగానమ్మ తల్లి. శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేస్తున్నటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య ఆలయ క్షేత్ర సన్నిధానం నందు అత్యంత వైభవపేతంగా దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకుని 3వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు అమ్మవారికి ఈ మాసంలో జరిగేటువంటి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో పక్షం పాటు అమ్మవారిని విశేషంగా ఆరాధన కార్యక్రమాలంతా కూడా జరుపుకుంటూ రేపు అమ్మవారి దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్ని పురస్కరించుకుని ఉదయం అమ్మవారికి కలశస్థాపన కార్యక్రమం జరిపి తదనంతరం అమ్మవారికి విశేషంగా రేపు స్వర్ణవర్ణ కవచాలంకృతంలో శ్రీ నూకాలమ్మ అమ్మవారు దర్శనం చేస్తారు భక్తులందరికీ కూడా. ఈ కార్యక్రమాల్లో భక్తులంతా కూడా పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరని కోరుతున్నాం. అదేవిధంగా 3వ తేదీ నుండి 16వ తేదీ వరకు అత్యంత వైభవపేతంగా ప్రాతకాలంలో విశేషంగా అమ్మవారికి శ్రీ సూక్త విధానంగా కుంకుమార్చనలు, లలితా సహస్రనామపూర్వకంగా కుంకుమార్చనలు మరియు సామూహికంగా కుంకుమ పూజలంతా కూడా ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాము. శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెంలో వేంచేసి ఉన్న శ్రీ పంచభూత మరకత లింగేశ్వర సహిత శ్రీచక్ర సమన్విత శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆలయం నందు దేవీ శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు ప్రారంభం సందర్భంగా శ్రీ విజయదుర్గమ్మ వారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. మాస శివరాత్రి పురస్కరించుకుని శివపార్వతులకు పల్లకి సేవ ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ అధ్యక్షతన ఆలయ ప్రధాన అర్చకులు సుదర్శనం వేణుగోపాలాచార్యుల ఆధ్వర్యంలో సన్నాయి మేళ తాళాల నడుమ అత్యంత వైభవంగా చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత కమిటీ సహాయ కార్యదర్శి రామిశెట్టి శ్రీనివాసరావు, సభ్యులు రాజ్ పురోహిత్ అశోక్ సింగ్, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఉపాధ్యక్షులు వందన అప్పలరాజు,
ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్, ఉపాధ్యక్షులు మానేపల్లి శ్రీనివాసరావు, సభ్యులు గుడిమెట్ల సత్యనారాయణ, జల్లిపల్లి శివకృష్ణ, వీరవల్లి శ్రీనివాసరావు, దూసనపూడి ఏడుకొండలు, కర్పూరపు తుకారం, చిట్లూరి సాయికిరణ్, నీలం మధు, జొరిగే సాయిరాం, కర్పూరం మహేశ్వరరావు, సీమకుర్తి సూర్యచంద్రరావు, మహిళా కమిటీ అధ్యక్షురాలు మానేపల్లి రోహిణి, ఉపాధ్యక్షురాలు చిన్ని జయలక్ష్మి, పరిపూర్ణ, చిట్లూరి సృజన, ఎర్రం గీత, గుడిమెట్ల ఉషారాణి, పసుపర్తి విజయలక్ష్మి, దూసనపూడి పద్మ తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. అలిపిరి మెట్ల మార్గం నుంచి కొండపై వరకు పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేసుకుంటూ వెళ్లారు. ఈ సందర్భంగా తన కుమార్తెతో పాటు పవన్ కళ్యాణ్ సైతం డిక్లరేషన్ ఫామ్ పై సంతకం పెట్టారు. దీక్ష విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. I think they said in such a way it was they never said it was not adulterated. Maybe whatever information they have on their hands, I think they commented on that, and the Honorable Supreme Court judges said it was. They didn't say it was unadulterated. They said regarding the date there was a confusion which will be cleared, and that is one aspect. But it's later. I think our government will take it forward. Like what kind of violations happened in the last 5 years? It's not just about a prasad issue. Thank you, sir. స్వచ్ఛత హీ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చాయ్ తాగారు. అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ దీపావళికి అర్హులైన మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు. దీపావళికంతా మా ఆడబిడ్డలకి ఉచితంగా గ్యాస్ ఇస్తా. నేనే వచ్చి మీ ఇంట్లో వంట చేస్తా. ఎందుకంటే ఒకప్పుడు చెప్పేవాడిని, నేను గ్యాస్ ఉంది, గ్యాస్ లేనప్పుడు చెప్పేవాడిని చెల్లెమ్మలో గ్యాస్ కొనిస్తానంటే కొంతమందికి అర్థమయ్యేది కాదు. ఆ గ్యాస్ వచ్చిన తర్వాత చెప్పేవాడిని డాక్రా సంఘాలు మీరు బయట తిరగండి, ఇంట్లో గ్యాస్ ఉంది, కష్టం లేదు, మీరు వచ్చే లోపల మా మగవాళ్ళు వంట కావాలంటే చేసి పెడతారు, పెద్ద కష్టం ఉండేది కాదని చెప్పాను ఆ రోజుట్లో. కానీ యథార్థం ఇప్పుడు వంట చేయడం పెద్ద కష్టం కాదు, మగవాళ్ళు కూడా చేయొచ్చు, కాఫీ పెట్టుకోవచ్చు, అలవాటు అవుతుంది. గ్యాస్ ఇస్తున్నాం, 3 సిలిండర్లు తప్పకుండా దీపావళి నుంచి ప్రారంభించి మా ఆడబిడ్డలకి ఆ రోజు దీపం పెట్టా. ఈరోజు ఆ దీపాన్ని వెలిగించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాయగూడెం మండలం నూతిరామన్నపాలెం గ్రామంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. పోలవరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు మహాత్ముని జయంతి చేశారు. ఈ సందర్భంగా దేశానికి గాంధీ చేసిన పనుల గురించి బాలరాజు వివరించారు. శాంతియుతంగా పోరాడి దేశానికి స్వతంత్రం తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించిన గాంధీ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బుట్టాయిగూడెం మండల వైస్ ఎంపీపీ గగ్గులోతు మోహన్, కలిదిండి విజయరామరాజు, అచ్చయ్యపాలెం సర్పంచ్ కుంజా వెంకటేష్, యూత్ నాయకులు చాటరి నాగేశ్వరరావు, కిరణ్, పొడియం లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. పోరాటాన్ని నడిపించిన గొప్ప స్వతంత్ర సమరయోధుడు, యావత్ భారతదేశానికి జాతిపిత. ఆయన జీవితం సర్వస్వం కూడా ఈ దేశానికి మరి త్యాగం చేసిన గొప్ప మహనీయుడు. ఆయన యొక్క బాటలో మనం అందరం కూడా నడవాలి. అహింస ఆయుధంగా ఆయన ఆ రోజు పోరాటం చేశారు. శాంతితోనే, స్థాపనతోనే మరి ఏదైనా మనం సాధించుకోగలని నిరూపించిన గొప్ప నాయకుడు, మానవత్వాది, గొప్ప సంఘ సంస్కర్త. పల్లెలు మరి అభివృద్ధి చెందాలని, దేశానికి పట్టుకొమ్మలాంటి గ్రామాలని కలలుగైన గొప్ప నాయకుడు
మరి మహాత్ముడు ఆ కళల్ని ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాంధీ జయంతి రోజున మరి గ్రామ పరిపాలన తీసుకొచ్చారు సచివాలయ వ్యవస్థ ద్వారా. అలాగే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి గ్రామాల్లో విప్లవాత్మకమైన మరి సంస్కరణలు తీసుకొచ్చి ఆనాడు సచివాలయ వ్యవస్థని పెట్టి ఆయన ఈ దేశానికి ఆదర్శంగా నిలబడ్డారు. కానీ ఈరోజు ప్రభుత్వం, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మహాత్ముడి యొక్క జయంతి రోజునే ఈరోజు మద్యం తీసుకొచ్చి మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని ఏ విధంగా మరి నడిపిస్తుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆనాడు గ్రామాల అభివృద్ధి చెందాలని గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొస్తే ఈరోజు ప్రజలు మద్యం తాగాలని ఈరోజు మద్య విధానాన్ని తీసుకొచ్చి ప్రైవేట్ పరం చేసి ఈరోజు మరి ఈ ప్రజలందరినీ కూడా మరి ఏ విధంగా మరి తీసుకెళ్తున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. జిలుగుమిల్లి మండలం బర్రింకలపాడు గ్రామంలో హోప్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హోప్ మినిస్ట్రీస్ చైర్మన్ శామ్యూల్ గడ్డం జాషువాను శాలువాతో సత్కరించారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే సంకల్పంతో హోప్ మినిస్ట్రీస్ వారిని సంప్రదించి మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్స్ పంపిణీ చేస్తున్నట్లు బాలరాజు తెలిపారు. మహిళలు స్వయం కృషితో ముందుకు సాగాలని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆశించారు. దీని గురించి తెలుసుకొని నేను సంప్రదించి మా నియోజకవర్గంలో కూడా మీరు చేయాల్సి ఉంటుంది అని అడిగిన వెంటనే మనకి 25 మిషన్లు అలాగే 2 బోర్లు ఏర్పాటు చేయడం జరిగింది తాగునీటికి సంబంధించి. మనందరం కూడా ఈ మినిస్ట్రీస్ మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుందాం. అలాగే ఈరోజు మీకు ఈ మిషన్లు అందించడం జరుగుతుంది కాబట్టి మీ అందరు మరొకసారి ఆయనకు తప్పట్ల రూపంలో మరెన్నో సేవా కార్యక్రమాలు ఈ ద్వారా జరగాలని జాషువా గారు ఆయన పేరు మినిస్ట్రీస్ ద్వారాగా మరెన్నో పేదవారికి ఆర్థిక సాయం కానీ ఇవన్నీ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆర్యవైశ్య సంఘాలు, అనుబంధ సంఘాలు, వివిధ పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు, ఘన నివాళులు అర్పించిన నాయకులు, కార్యకర్తలు, సంఘాల ప్రతినిధులు. జంగారెడ్డిగూడెంలో రాజుల కాలనీ నందు వెంచేసి ఉన్న వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన సిటీ డిజిటల్ నెట్వర్క్ సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా, పాల్గొన్న టీడీపీ నాయకులు. దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్స్ పంపిణీ చేయనున్నామని ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు. తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జిలుగుమిల్లి మండలం బర్రింకలపాడులో ఉచిత కుట్టు మిషన్స్ పంపిణీ చేసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. అహింస శాంతియుత మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలంటూ ర్యాలీ చేసిన ది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.